జై శ్రీరామ్. ఈ మధ్యన కొందరు మూర్ఖులు తయారయ్యారండి. రావణుడు సీతమ్మను అపహరించినప్పటికీ కూడా ఆమె అనుమతి లేకుండా ఆమెను తాకనైనా తాకలేదు. ఆయన గొప్ప శివభక్తుడు మాత్రమే కాదు, ఈ సంఘటనతో ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది అని ఈ మధ్య ఎందరో ధర్మం తెలియని, తెలుసుకోలేని మూర్ఖులు మాట్లాడుతున్న మాటలండి ఇవి. హలో, మీరు కాస్త ఆగితే, వాగడం ఆపితే చాలా మంచిది. ఏంటి, రావణుడు ఎంతో గొప్ప శివభక్తుడా? వాడి స్వార్థం కోసం శివుని పూజించాడు తప్ప భక్తితో ఏం కాదు. శివుడు బోళాశంకరుడు కనుక భక్తితో పిలిచినా, భక్తి లేకుండా ఆయన్ని సేవించినా కరుణతో వరాలిచ్చేస్తూ ఉంటాడు. రావణుడు మరియు రావణుని సోదరులు కుంభకర్ణుడు, విభీషణుడు కూడా తలా 10 సంవత్సరాల చొప్పున ముగ్గురు కూడా బ్రహ్మగారికి తపస్సు చేశారట తెలుసా? ఆయన మెప్పించి వరాలను కూడా పొందారు. కానీ వారు ధర్మబద్ధమైన కోరికను కోరారా, లేకపోతే అధర్మమైన కోరికను కోరారా అనేదే వాళ్ళ బుద్ధి ఏమిటో తెలియజేస్తుంది. అవునా? అయితే ఈ రావణుడు బ్రహ్మగారికి తపస్సు చేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరంకి ఒక తల కట్ చేసేసి అగ్నిలో వేసేసేవాడట. ఆ విధంగా అగ్నికి ఆహుతిస్తూ ఉండేవాడట తన యొక్క 10 తలలను కూడా. రావణుడు బ్రహ్మను చావేలేని వరం అడగగా, అది నా చేతుల్లో లేదు నాయనా, మరొక వరం కోరుకో అన్నాడట బ్రహ్మగారు. అప్పుడు దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు ఇలాంటి ఇత్యాది దేవలేకాల్లోని వాళ్లతో ఎవ్వరితో కూడా నాకు చావు రాకూడదు అని వీడు వరం కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మగారు, రావణ, నువ్వు మానవులను మర్చిపోయావా ఏమిటి, చెప్పడం లేదు అని అన్నారట. అప్పుడు వాడేమన్నాడో తెలుసా అండి? ఆ మానవులా, ఈ తుచ్చమైన మానవులు వానరులు నన్నేం చేయగలరు? వాళ్ళను కూడా నా వరంలో కలిపాననుకో, నాకు శక్తి లేనట్లే కదా, నా పరువు పోతుంది. అందువల్ల వాళ్ళని కలపాల్సిన అవసరం లేదు. నేను కోరిన వరమేమని చాలు అని అన్నాడట. అంత అహంకారం వాడికి. బ్రహ్మగారు తదాస్తు అని రావణుడికి వరం ఇచ్చి నెక్స్ట్ కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళారట వరం ఇవ్వడానికి. ఈలోగానే దేవతలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. వాడేమో చావే లేని వరం అడిగాడు, ఇక ఈ వీడేం వరం అడుగుతాడో అని భయపడుతూ ఆ సరస్వతీదేవి దగ్గరకు వెళ్ళారట. అమ్మా తల్లి, నువ్వే శరణాగతి తల్లి, బ్రహ్మగారు వాళ్ళు ఏ వరం అడిగితే అది ఇచ్చేస్తూ ఉన్నారమ్మా, మేమందరం కూడా బాధల్లో పడిపోతున్నాం తల్లి అని అంటే, అప్పుడు భారతీదేవి ఆ కుంభకర్ణుడి యొక్క నాలుకపైకి వెళ్ళి అక్కడ కూర్చుందట. బ్రహ్మగారు ఏం వరం కావాలి కుంభకర్ణ అని అడగగానే కుంభకర్ణుడు నాలుక తడబడిపోయేలాగా భారతీదేవి చేసేసిందట. అప్పుడు వాడు, నేను అతిగా నిద్రపోయే వరం ఇవ్వండి అని కోరుకున్నాడట. ఇక బ్రహ్మగారు తదాస్తు అని చెప్పి అక్కడి నుండి నెక్స్ట్ విభీషణుడి దగ్గరికి వెళ్ళారట. ఇప్పుడు దేవతలు ఇంకా భయపడుతున్నారు. వాడేమో చావేలేని వరం అడిగాడు, ఎట్లో సరస్వతీదేవి వల్ల మనం బతికిపోయాము, వీడు నిద్ర మాత్రం కోరుకున్నాడు, మరి వీడింకిప్పుడేం వరం అడుగుతాడో అని భయపడుతూ ఉన్నారట. అప్పుడు బ్రహ్మగారు విభీషణుడి దగ్గరకు వెళ్ళి, విభీషణ, నీకేం వరం కావాలి నాయనా అని అడిగారట. అప్పుడు అతను, బ్రహ్మదేవా మీకు నమస్కారం అని బ్రహ్మకు నమస్కరించి, నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను, ఎలాంటి కష్టకాలంలోనైనా సరే ధర్మం అనేది తప్పకుండా ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి, అధర్మాన్ని విడిచిపెట్టాలి. అలాగే భగవంతుని శరణాగతి చెయ్యాలి. ఎప్పుడూ కూడా దైవాన్ని దూషించకూడదు. అలాంటి వరాన్ని నాకు ప్రసాదించండి అని కోరుకున్నాడట. వీడు ఎలాంటి వరం అడుగుతాడు అని భయపడుతున్న దేవతలందరూ కూడా రిలాక్స్ అయ్యారట. విభీషణ్ణి ధర్మబుద్ధికి సంతోషపడ్డారట. చూశారా, ముగ్గురు కూడా రాక్షస వంశంలోనే పుట్టినా వారి గుణగణాల్లో ఎంతటి తేడా ఉందో. ఇక రావణుని గురించి చెప్పాలంటే వాడంత దుర్మార్గుడు, గర్విష్టి, స్త్రీలోలుడు ఎవ్వరూ ఉండరండి. వాడికున్న శాపాల కారణంగా మాత్రమే భయపడివాడు సీతమ్మను తాకలేదు కానండి, వేరేమీ కాదు. పుంజిక స్థల అనే అప్సరస బ్రహ్మగారి సభకు వెళ్తూ ఉందట. ఈ రావణుడు ఏం చేశాడంటే ఆమెను బలాత్కరించాడంట. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మగారు, నువ్వు ఏ స్త్రీనైనా సరే ఆమె ఇష్టానికి విరుద్ధంగా తాకావనుకో, నీ 10 తలలు కూడా 1000 ముక్కలై మరణిస్తావు అని రావణుడికి శాపాన్నిచ్చేశారట. మరొకసారి రావణుని దిగ్విజయ యాత్రలో ఉన్నప్పుడు కుబేరుని కోడలు, అదే అండి నలకుబేరుని భార్య అయిన రంభను, ఆమె రావణాసుడికి కూడా కోడలే అవుతుంది కదండి, ఆవిడని కూతురుతో సమానంగా చూసుకోవాలి కదా. కానీ ఈ రావణాసురుడు ఏం చేశాడో తెలుసా? బలాత్కరించబోయాడట. అప్పుడు నలకుబేరుడు ఆగ్రహించి,
ఇకపై ఏ స్త్రీనైనా సరే ఆమె అంగీకారం లేకుండా నువ్వు తాకావనుకో నీ తల ముక్కలై మరణిస్తావు అని ఆ రావణాసురుడికి శాపాన్ని ఇచ్చేశాడట నలకుబేరుడు. ఈ శాపాల వల్లే ఆ రావణాసురుడు సీతమ్మను అశోకవనంలో ఉంచి కూడా తనంతట తానుగా లొంగిపోవాలని బెదిరిస్తూ ఉండేవాడు, కానీ ఆమెను ఎప్పుడూ కూడా బలాత్కరించలేదు. అయినా ఆ ప్రయత్నం చేస్తే వాడు ఎప్పుడో కాలిబూడిదైపోయేవాడు అనుకోండి. సీతమ్మ తన మనస్సులో ఎప్పుడూ కూడా శ్రీరామచంద్రుణ్ణే స్మరిస్తూ తన పవిత్రతను కాపాడుకుందండి. ఆమె ఆత్మబలము, పతివ్రతా ధర్మము అనేవి రావణుడు ఆమెను తాకకుండా నిలువరించాయి. అది ఆమె గొప్పతనం. అదండి మన సీతమ్మ గొప్పతనం. మన సీతమ్మ గొప్పతనాన్ని తెలుసుకోండి. రావణుడు లాంటి దుర్మార్గుల్ని పొగడడం మానేస్తే అందరికీ చాలా మంచిది. అలాంటి దుర్మార్గుల్ని పొగిడితే మీరు వాడికంటే కూడా అసుర లక్షణాలు కలిగిన వారని అర్థం. అందరూ ధర్మాన్ని పాటించండి, ధర్మ మార్గంలో నడవండి. జై శ్రీరామ్.